महापतिं चतुर्थभैरवं हरं वीरभद्रस्वरूपकं भद्रकाळिकबन्धभैरवप्रियं भजे। रुद्रजटोद्भवाय च सर्वशक्तिस्वरूपिणे भयानकाय घोराय कबन्धाय नमो नमः। दक्षशिरोविखण्डिने दक्षयज्ञविनाशिने दक्षगर्वविमर्दिने श्रीकबन्धाय ते नमः। सहस्रभुजशूराय अनन्ताय च रौद्रिणे रुद्रादेशानुवार्तिने कबन्धाय नमो नमः। रुद्रगणमहाध्यक्षः भद्रकाळिमहापतिः विराट्पुरुषदेवशः कबन्धः परमेश्वरः श्रीविष्णुचक्रस्तम्भनः विष्णुगर्वनिवारकः विष्णुमोहविनाशकः कबन्धभैरवो शिवः नीलमेघशरीराय अनन्तदेहारूपिणे सूर्यचन्द्राग्निनेत्राय कबन्धाय नमो नमः। श्रीनरसिंहगर्वघ्नः तत्त्वज्ञानप्रदायकः नरसिंहशिरच्छेदः महोग्ररूपभीकरः रुद्रहृदयसन्तुष्टः रुद्रप्रशंसितो महान् रुद्रगणमहाश्रेष्ठः लोकभयङ्करो हरः भृगुमहर्षिगर्वघ्नम् इन्द्रमदविमर्दनम् लोकपालकमोहघ्नं श्रीकबन्धं स्मरामि तम्। खड्गधरः गदाधरः सर्वसिद्धिसुशोभितः सर्वायुधसमाश्रितः कबन्धभैरवो शिवः परमशन्तरूपाय महाक्रोधस्वरूपिणे प्रसन्नवदनाय च भयानकाय ते नमः। मौनविग्रहरूपिणे शिवध्यानतपस्विने निर्विकारस्वरूपिणे शिवानन्दाय ते नमः। भद्रकाळिकबन्धभैरवप्रियं भजे। रुद्रजटोद्भवाय च सर्वशक्तिस्वरूपिणे भयानकाय घोराय कबन्धाय नमो नमः। दक्षशिरोविखण्डिने दक्षयज्ञविनाशिने ओम शक्ति पराशक्ति श्री विष्णुदुर्ग शक्ति नमः। శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠము బీసీ కాలనీ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠమునందు విశేషముగా వారాహి నవరాత్రులు జరగబడుతున్నాయి। ఈరోజు విశేషంగా అమ్మవారి వారాహి నవరాత్రులు వెంకటగిరిలో ఏ దేవాలయంలో జరగనంత అమ్మవారి విష్ణుదుర్గా శక్తిపీఠములో
అమ్మవారికి విశేషంగా 2 కాలాల్లో పూజ జరగబడుతుంది. రాత్రి కాలంలో అమ్మవారికి కుంకుమార్చన, తదుపరి విశేషమైన మూల మంత్ర పూజ జరగబడుతుంది. కావున భక్తులందరూ కూడా, గ్రామస్తులు, తిరుపతి వాస్తవులు అందరూ కూడా శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠమునందు శ్రీ వరాహి అమ్మవారిని దర్శించినట్లయితే ఈతి బాధలు తీరుతాయి. అంటే ఈతి బాధలు అంటే అప్పులు సమస్యలు గాని, లేక కోర్టు విషయాలు గాని, లేక ఆరోగ్య సమస్యలు, ఇవి కూడా శ్రీ వరాహి అమ్మవారిని కలిశాన్ని దర్శించినట్లయితే, అమ్మవారికి పూజించినట్లయితే, లేక కంద దీపము అంటే మన కందగెట్టలు మనం వంట చేస్తుంటాం, అటువంటి కందగెట్టల్లో కూడా అమ్మవారికి నేతితో దీపం పెట్టినట్లయితే వాళ్ళ అభిష్టాలు కూడా నెరవేరి శ్రీ వరాహి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణ అందరికి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వరాహి అమ్మవారిని దర్శించండి. శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వర శక్తిపీఠములో ప్రతి సంవత్సరం కూడా వరాహి నవరాత్రులు జరగబడుతున్నాయి. అనేక మంది అనేక సమస్యలకు ఎక్కడికడికి పోతుంటారు. ఈ వరాహి అమ్మవారిని పూజించినట్లయితే, ఈ వరాహి శరన్నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కార్యక్రమాలు పాల్గొన్నట్లయితే రుణ బాధలు తీరిపోతాయి. ఎందుకంటే అనేక మంది కాడ పోతుంటారు, అయ్యా మేము ఇలాగా రుణ బాధలు తీరట్లేదు, కష్టాలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి, లేదా మీకు శత్రువులు ఉన్నారు. ఈ వరాహి అమ్మకు విశేషమైన పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు అంటే, అమ్మవారికి శత్రుముఖ స్తంభనకారిణి, అంటే అమ్మను పూజించిన వాళ్ళకి శత్రువులు కూడా ఆగిపోతారంట. శత్రు జిహస్తంభనకారిణి అమ్మకు పేరు. విశేషంగా అమ్మవారి అష్టోత్తరాల యొక్క నామాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ అమ్మను పూజించిన వారికి శత్రువులు ఎవరు ఉండరంట. శత్రువులు అంటే ఎవరు శత్రువులు? మానసిక ఒత్తిడే శత్రువు, మనసే శత్రువు. మనిషికి మనసా వాచ కర్మిని బుద్ధికి మనసు అంతా బాగుంటే మనిషి బాగుంటుంటే, అటువంటి హృదయంలో అనేక సంఘర్షణలకు కూడా, అనేక సమాధానాలకు కూడా వారాహి అమ్మవారి అనుగ్రహంతో సమాధానం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వరాహి అమ్మవారి నవరాత్రుల్లో పాల్గొనండి. శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠములో ప్రతి సంవత్సరము వారాహి నవరాత్రులు, తదుపరి శ్యామలా నవరాత్రులు, దేవీ 3 నవరాత్రులు చేస్తున్న వెంకటగిరి గ్రామస్తులు అందరూ కూడా వరాహి అమ్మను దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కోరుచున్నాము. ఓం శక్తి పరాశక్తి. గ్లౌం వారాహి స్వాహ. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం తహటహ. ఈరోజు నిజంగా మన వెంకటగిరి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలికినటువంటి, శ్రీకారం పలికినటువంటి మహోన్నతకరమైనటువంటి, బృహత్కరమైనటువంటి రోజు. ఎందుచేతంటే చూస్తూ ఉన్నాం, గత 14 సంవత్సరాల నుంచి మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు మహిమాన్వితమైనటువంటి సిద్ధులు, యోగులు, మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి స్థలంలో భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారు స్వామివారు ఇక్కడ జన్మించకపోయినప్పటికీ కూడా స్వామివారు ఇక్కడికి రాకమునుపు ఎన్నో జపతాపాలు, ఎన్నో అహోరాత్రులు వారి యొక్క గురువుల దగ్గర సిద్ధి పొందినటువంటి మహిమాన్వితమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి అంతర్గర్భితమైనటువంటి దైవిక శక్తితో ఇక్కడ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో, అతి ముఖ్యంగా అయితే మన వెంకటగిరి గ్రామశక్తి పోలరమ్మ తల్లి యొక్క అనుగ్రహ బలంతో ఈ యొక్క బంగారుపేట బీసీ కాలనీ నందు ఈ యొక్క మహిమాన్విత మారుమూల ప్రాంతం నందు అప్పట్లో 14 సంవత్సరాలు, సుమారు 16 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి పీఠాన్ని ఇక్కడ స్థాపించి ప్రతి సంవత్సరము కూడా ఎవరితోనూ సంబంధం లేకుండా, అంటే ఎవరితో అంటే ఒక వంశపాన టైం 16 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరికి తెలియదు. అలాగే స్వామికి జనాలతో కూడా అంత ఇంటరాక్షన్ లేదు. అయినప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులతో, ఆయనతో ఉన్నటువంటి సహచర బృందంతో, ఆయన యొక్క శిష్య బృందంతో ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అయితే మేమందరం కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క సారథ్యంలో ఆయన చేస్తున్నటువంటి దైవికమైనటువంటి కార్యక్రమాలకి మేమంతా కూడా మంత్రముగ్ధులమయ్యి స్వామివారికి మేము అనుచరులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం మాకు తెలిసినప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్ గా ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారు నిర్వహిస్తున్నటువంటి యొక్క ఉత్సవాల్లో మేము పాల్గొనడం నిజంగా మా అందరి యొక్క అదృష్టము. అయితే ఈ సంవత్సరము ఈ నెల జూలై 15 నుంచి 23 వరకు కూడా స్వామివారి యొక్క సారథ్యంలో యొక్క మహిమాన్విత శక్తిపీఠం నందు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు
స్వామివారు చెప్పినట్టు ద్వికాలాల యందు త్రికాలాలు ఉంటాయి, కాకపోతే అమ్మవారికి ద్వికాలాల యందు కూడా స్వామివారు సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు మంగళహారతలు నిర్వహిస్తూ కందగడ్డలతో మరియు విశేషమైనటువంటి నూనెలతో ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేయడమే కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు కుంకుమ ఇతరితర పూజా సామాగ్రి అంతా కూడా స్వామివారు సమకూర్చడంలో ఇక్కడ ఆ స్వామివారికి ఉన్నటువంటి స్వార్థం, ఏ స్వార్థం అంటే ప్రజలందరూ బాగుండాలి, సకల జీవరాశులన్నీ కూడా బాగుండాలి, పంచభూతాలన్నీ కూడా బాగుండాలి అన్న యొక్క ఒక స్వార్థంతో, ఈ స్వార్థం అంటే అర్థమైంది అనుకుంటా, అంటే ఇటువంటి స్వార్థము కేవలము యతీశ్వరులకి మునీశ్వరులకు జపతాపాలు చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి దైవిక బుద్ధితో ఇక్కడ స్వామివారు యొక్క వరాహి అమ్మవారి నవరాత్రాలు నిర్వహిస్తున్నారు. అయితే మరి విశేషంగా మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే స్వామివారు పీఠాన్ని స్థాపించినప్పటి నుంచి వారంలో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ స్వామివారు 16 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నిజంగా హర్షింపదగ్గ విషయము, గమనార్హ విషయము. అంతేకాకుండా స్వామివారు ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు వారు ఉన్నవారా లేనివారా పేదవారా ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారు అనే యొక్క తారతమ్య భేదాలకు అతీతంగా వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా వచ్చిన భక్తులందరికి కూడా అది ముఖ్యంగా శ్రీ శక్తి స్వరూపులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి మహామేరు అంటే శ్రీచక్రంతో సమానమైనటువంటి మహామేరును ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో స్వామివారు ప్రతిష్ఠించి ఉన్నారు. అక్కడ అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాల యందు విశేష దినాల యందు కూడా స్వామివారు నిర్వహిస్తున్నటువంటి ఆ కుంకుమార్చనతో నిండినటువంటి ఆ మహామేరు నుంచి తీసినటువంటి ఆ యొక్క కుంకుమను ప్రతి ఒక్కరికి కూడా తారతమ్య భేదాలకు అతీతంగా కుంకుమను ఉచితంగా స్వామివారు వచ్చిన భక్తులందరికీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఇవ్వటము అనేది నిజంగా ఇక్కడ విశేషకరమైనటువంటి. ఎందుకంటే చాలా మంది వరకు కుంకుమని దానం చేయరు, కాకపోతే స్వామివారు ఆ యొక్క మహామేరు నుంచి తీసినటువంటి కుంకుమను మనకి ఇవ్వటం అనేది నిజంగా మనకి ఆ యొక్క అమ్మవారు మనకి ఇచ్చినటువంటి ఒక వరంగా స్వామివారి ద్వారా మనకి సంకల్పిస్తుంది. కాబట్టి మా వంతు అంటే వెంకటగిరిలో ఉన్నటువంటి ధర్మపురుల తరపున నేను స్వామివారికి చెప్పడం ఏమనగా ఈ రోజు మొదలు మన యొక్క శక్తిపీఠానికి మా వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా స్వామివారి యొక్క సారథ్యంలో ఇంకా భవిష్యత్తులో దైవిక సేవా కార్యక్రమాలు, సామాజిక స్పృహ, నైతిక బాధ్యత ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించామని కూడా మేము తెలియపడతాం. స్వామివారికి నేను చెప్పడం ఏమనగా ఈ సంవత్సరం రాబోయేటువంటి అమ్మవారి యొక్క శక్తిపీఠ వార్షికోత్సవంలో చండీ యాగం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈసారి భక్తులు విశేషంగా హాజరు కావాలని ఆశిస్తున్నాము.